అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా విజయవాడలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నేతలంతా తమ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. నేతల కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ముఖ్య అతిథులుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. నేతల పిల్లలతో మంత్రి నారా లోకేష్ సరదాగా ఆటలాడారు. ఇక ఆట విడుపు పేరిట ఇటీవల నిర్వహించిన క్రీడలో గెలుపొందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు బహుమతులను ప్రదానం చేశారు. ముఖ్యంగా పౌరాణిక చారిత్రక నాటక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిరంకుశత్వాన్ని ఎదిరించిన స్వాతంత్ర సమరయోధుడు వీరపాండ్య కట్టబొమ్మన పాత్రలో మంత్రి కందుల దుర్గేష్ అద్భుత ప్రదర్శనను కనబరిచారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు భీముడి పాత్రలో కనిపించి తనదైన హావభావాలతో మెప్పించారు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు శ్రీకృష్ణదేవరాయల వేషధారణలో టీవీగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ రుద్రవీణ చిత్రంలోని లలిత ప్రియ కమలం పాట పాడి సభికులను అలరించారు. వీరితో పాటు జీవి ఆంజనేయులు, కామినేని శ్రీనివాస్, జయమంగళ వెంకటరమణ, సునీల్ తదితరులు వివిధ పాత్రల్లో సందడి చేశారు. రాజకీయాలకు కాసేపు విరామమిచ్చి నాయకులంతా ఇలా ఒకే వేదికపై సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం అక్కడి వారికి ఆనందాన్ని పంచింది. అందరికీ నమస్కారాలు. గౌరవనీయులు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, సహచర మంత్రివర్గ సభ్యులందరికీ నమస్కారాలు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంకా పాపం రఘురామకృష్ణరాజు గారిని చూస్తున్నారు. స్పోర్ట్స్ దెబ్బ ఇంకా చేయకూడదు, కుదుర్చుకోలేదు. ఆపరేషన్ చేసుకొని మొన్నే వచ్చాడు. ఇప్పుడే మీరు ఒక స్పోర్ట్స్ ఈవెంట్ అంతా కూడా చూపించారు. ఎంత స్పోర్టివ్గా ఆడారంటే నిజంగానే మీరు ఒలింపిక్ గేమ్స్కి సెలెక్ట్ అయ్యే పరిస్థితులు ఆడారు. మీ యొక్క స్పందన చూస్తూ ఉంటే అంటే మామూలుగా ఎమ్మెల్యే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు కానీ మనసు పెట్టి ఆడారు. యాక్టింగ్లో దీవించారా, స్పోర్ట్స్లో దీవించారా? అచ్చెన్నాయుడు గారు తప్పించుకున్నారు. యా గుడ్. ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఈసారి అసెంబ్లీలో కూడా చాలా బాగా చేశారు. అంటే ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా అసెంబ్లీకే పరిమితం కాకుండా ఆల్ రౌండ్. నాకు పాత రోజులు వస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయాల్లో ఇటీవల ఫస్ట్ టైం అన్ని విషయాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు శ్రద్ధ తీసుకున్న సందర్భం పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం దీనికి మనస్ఫూర్తిగా అయ్యన్న పాత్రుడి గారిని అభినందిస్తున్నా. ఆయన మామూలుగా ఒక పని పట్టుకుంటే ఆ పనిలో నిమగ్నం అయిపోతాడు. అందరినీ ఉత్సాహపరిచి బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత ఈ కార్యక్రమాలన్నింటిలో మీరు రాణించారంటే భవిష్యత్తులో ఏమైనా చేయగలుగుతారని నమ్మకం నాకు వస్తూ ఉంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కడాన జీవి ఆంజనేయులు అయితే ఎన్టీ రామారావు గారి దీన్ని కూడా వేసే సాహసం చేశాడంటే ఒక విధంగా చెప్పాలంటే నేను అనుకున్న ఎవరి నన్ను చూస్తే నాకు అర్థం కాలేదు. చూసిన తర్వాత అర్థమైంది. ఆయన అంటున్నాడు అందరిని అడిగాను ఎవరు రాలేదు, కానీ ఎన్టీ రామారావు గారి పాత్ర వేశారని చెప్పే పరిస్థితికి వచ్చాడు.